హాయ్ ఫ్రెండ్స్, టెక్ అప్డేట్స్ ఎపిసోడ్ 0009కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసి ఆగస్ట్ 10th మార్నింగ్ 11 AM వీడియో రికార్డ్ చేస్తున్నా. సో ఈరోజు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మోటోరోలా ఎడ్జ్ 70 నియో ఫోన్ లీక్ అయింది. మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు, కనీసం మోటోరోలా కంపెనీ కూడా ఇప్పటిదాకా ఆ ఫోన్ నేమ్ కూడా అనౌన్స్ చేయలేదు. సో ఈ ఫోన్ ని 4 డిఫరెంట్ కలర్స్ లో మన ముందుకు తీసుకొస్తున్నారు. ఈ ఫోన్ కాంపాక్ట్ సైజ్ లో వస్తుంది. 6.4 ఇంచెస్ POLED డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. 120 రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 7450 ప్రాసెసర్ తో వస్తుంది. అలాగే ఇందులో మెయిన్ కెమెరా వచ్చేసి 200 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేశారంట. అండ్ ఇందులో బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేశారు. ప్లాట్ఫామ్ చూసుకుంటే Android 17 మీద రన్ అవుతుంది. సో ఈ ఫోన్ ప్రైస్ చూసుకుంటే అరౌండ్ 50 to 55,000 మధ్యలో తీసుకురావచ్చు. అలాగే ఈ మంత్ ఎండ్ కి లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో ఈ ఫోన్ లాంచ్ అవ్వచ్చు. లాంచ్ అయిన తర్వాత నేను ఈ ఫోన్ మీద ఫుల్ వీడియో చేస్తాను. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ప్రెసెంట్ నడుస్తున్న ఫ్లిప్కార్ట్ ఫ్రీడమ్ డే సేల్ అండ్ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ లో సామ్సంగ్, OnePlus అండ్ Xiaomi డివైజెస్ మీద కార్డ్స్ అండ్ కూపన్స్ తో మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి. సో పర్చేస్ చేయాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా పర్చేస్ చేసుకోండి. ఎందుకంటే 2 days తర్వాత వీళ్ళ దగ్గర స్టాక్ అయిపోతుంది. మళ్ళీ సేల్ ఎండ్ అయిపోయిన నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ స్టాక్ వచ్చేసింది. వీళ్ళ దగ్గర స్టాక్ ఉంచుకొని కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తారు. సో పర్చేస్ చేయాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా పర్చేస్ చేసుకోండి. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి గూగుల్ Pixel 11 ఎల్లుండి లాంచ్ అవబోతుంది. ఈ లాంచ్ ఈవెంట్ లో మొత్తం వీళ్ళు 4 వేరియంట్స్ మన ముందుకు తీసుకొని వస్తారు. ఆల్రెడీ వీళ్ళ లైనప్ గురించి మనకు తెలిసిందే. నెంబర్ సిరీస్ అండ్ ప్రో ఫోల్డ్ అండ్ ఎక్సెల్ సిరీస్ ని మన ముందుకు తీసుకొని వస్తారు ప్రతిసారి. సో ఈ 4 వేరియంట్స్ తో పాటు గూగుల్ పిక్సెల్ వాచ్ 5 అండ్ పిక్సెల్ బడ్స్ కూడా లాంచ్ అవుతాయి. సో లాంచ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఈ 6 ప్రోడక్ట్స్ మీద డీటెయిల్గా ఒక వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో ఆ వీడియో మీ దాకా రావాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ముఖ్యంగా బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను మన ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. డైలీ మన కాంటెంట్ని ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ప్రెసెంట్ AI కంపెనీస్ వల్ల గ్లోబల్లీ ప్రాసెసర్ షార్టేజ్ నడుస్తుంది. ఎన్విడియా లాంటి పెద్ద కంపెనీస్ కూడా వాళ్ళ ప్రాసెసర్స్ని AI కంపెనీస్కి అమ్మటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సో దీంతో మొబైల్ ఫోన్ బ్రాండ్స్ బాగా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఎందుకంటే ప్రతి ప్రోడక్ట్ మీద కాస్ట్ విపరీతంగా పెరిగిపోతుంది. సో యాపిల్ చైనా CXMT కంపెనీ వైపు చూస్తుంది. నార్మల్గా ఈ కంపెనీ ప్రాసెసర్స్ని తయారు చేస్తూ ఉంటుంది. సో యాపిల్ వాళ్ళ ప్రొడక్ట్స్లో ఈ ప్రాసెసర్ని వాడటానికి ప్రెసెంట్ టెస్ట్ చేస్తుంది. సో వీళ్ళు కండక్ట్ చేస్తున్న టెస్ట్లు అన్నింటిలో ఈ ప్రాసెసర్ అనేది పాస్ అయితే నెక్స్ట్ యాపిల్ నుండి రాబోయే ప్రతి ప్రోడక్ట్లో ఇదే ప్రాసెసర్ని చూడొచ్చు. దీనివల్ల ఫ్యూచర్లో యాపిల్ ప్రోడక్ట్స్ మీద ప్రైస్ తగ్గే ఛాన్స్ ఉంది. లేదంటే ఇవే ప్రైజెస్ని కంటిన్యూ చేస్తూ వాళ్ళ ప్రొడక్ట్స్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, లైక్ ప్రాసెసర్ కావచ్చు, కెమెరా కావచ్చు, డిస్ప్లే కావచ్చు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి ప్రోడక్ట్ని మన ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ డీల్ ఆఫ్ ద డే చూసుకుంటే మోటోరోలా నుంచి ఈ మోటో ప్యాడ్ 70 జస్ట్ 36,999కి సేల్లో పెట్టారు. SBI కార్డ్ మీద 4,000 డిస్కౌంట్ ఉంటుంది. మొత్తం 32,999కి ఈ డివైస్ మీ సొంతం చేసుకోవచ్చు. ఇది MediaTek Dimensity 7400తో వస్తుంది. అలాగే ఇందులో 10,200 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు మీరు, వీళ్ళు JBLతో కొలాబరేట్ అవుతూ ఈ స్పీకర్ని మన ముందు తీసుకొచ్చారు. సౌండ్ క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. డాల్బీ అట్మాస్ కూడా ఇంక్లూడ్ చేశారు. అండ్ ఇది Android 16 ప్లాట్ఫామ్ మీద రన్ అవుతుంది. సో ఈ డివైస్ని చెక్ చేయాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ రేపు టెక్ ఎపిసోడ్ వీడియో కాకుండా ఈ పర్టికులర్ డివైస్ గురించి నేను ఒక ఫుల్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. సో చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఉత్తరాఖండ్లో అల్మోరా సిటీలో రవి అనే ఒక ఆంటర్ప్రెన్యూర్కి ఒక చిన్న స్టార్టప్ కంపెనీ ఉంది. ఆ స్టార్టప్ పేరు హపీడా స్కై ప్రైవేట్ లిమిటెడ్. సో అతను ఫ్లయింగ్ వెహికల్ ప్రోటోటైప్ రెడీ చేసి ఆ వెహికల్ని సక్సెస్ఫుల్గా ఫ్లై కూడా చేశాడు. సో వాళ్ళ ఫ్రెండ్స్ ఆ వీడియోని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దాంతో ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ అండ్ యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రెస్పాండ్ అవుతూ ఆ పర్సన్ని కంగ్రాచులేట్ చేశారు. అండ్ త్వరలో ఆ కంపెనీకి ఫండింగ్ రావచ్చు. సో నెక్స్ట్ 5 yearsలో మనం మేబీ మార్కెట్లో ఫ్లయింగ్ కార్స్ చూడొచ్చు. సో ఈరోజు వీడియో కొంచెం లెంత్ తక్కువ ఉంటుంది. సారీ గైస్, అడ్జస్ట్ అవ్వండి ఒక్కసారికి. రేపటి నుంచి ఇలాంటి మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ చేయను. సో మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.